మనవడా, ఓ మనవడా, ఏంట్రా అంతలా ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయావు? ఏమీ లేదు నానమ్మ. 18 సంవత్సరాలు నిండిపోయాయి. ఓటు నమోదు చేసుకోరని మావయ్య చెప్పాడు. దానికోసమే ఆలోచిస్తున్నా. అవును అవును చేసుకో, కానీ మీ నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు ధర్మం, న్యాయం, సమసమాజ స్థాపన, ఇంకా కులమత రహిత దేశం కోసమే ఆలోచించేవారు. అవును, నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఓటు చాలా విలువైనది కూడా చెప్పేవారు నానమ్మ. ఒరే మనవడా, ఆ రోజుల్లో నిస్వార్థమైన నాయకులు ప్రజాసేవ కోసమే ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థంతో కులమతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేవాళ్ళే ఉన్నారు. ఓటు అనేదే ఒక మోసం, ఎన్నికలనేవే ఒక బూటకం రా మనవడా. ఓహో, మరి నాకు నాన్నగారు ఓటు ఒక ఆయుధం, సమస్థాపనకు భరతమాత మనకు ఇచ్చే వరమని చెప్పారు నాయనమ్మ. అదే మనవడా, నీకొక కథ చెప్పనా? భరతమాత అందరినీ ముద్దు బిడ్డలుగా చూస్తూ ప్రకృతి రమణీయతను పంచుతున్న రోజులు మీ నాన్న బ్రతికినవి. ఇప్పుడు రోజుల్లో ఓటుని నాయకుడు స్వార్థానికి, సొంత లాభానికి, కులమతాలను వర్గాలుగా మార్చి ప్రజాస్వామ్య దేశాన్ని నీరుగార్చేస్తున్నారు. మనకు నచ్చిన నాయకుడికి ఓటు వేసుకుంటాం. దాని వలన తప్పేముంది? నీ ఓటుని కొనేస్తారు, నీకు డబ్బు ఆశ చూపిస్తారు, లేదా నిన్ను బయట పెడతారు. ఇలాంటప్పుడే నువ్వు ఎక్కడో ఒక దగ్గర లొంగిపోక తప్పదురా మనవడా. నానమ్మ, నేనే చదువుకున్నాను. నాకు ఓటు యొక్క విలువ తెలుసు. కాబట్టి నేను నా ఓటును నమ్ముకుంటా. భారతదేశ పౌరుడిగా ఓటు విలువ నా తోటి వారికి తెలియజేస్తాను. కుల మత రహితమైన సస్యశ్యామల భారతవని కోసం నీ కొడుకు అంటే నా నాన్నగారు చెప్పినట్లు ఓటునే ఆయుధంగా మార్చి సుపరిపాలనని లక్ష్యంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే ధ్యేయంగా నిత్యం ప్రజల సేవ చేసిన నాయకుడిని ఎన్నుకుంటాం. భరతమాతకు సస్యశ్యామల భారతదేశాన్ని అందిస్తాం. శభాష్ రా, ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావు. జై భారత్, జై విశ్వ భారత్.